ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు, వాళ్ళ పాలిత రాష్ట్రాలకే తెచ్చుకున్నారన్న రచన నడుచుద్ది. హ్మ్. కాబట్టి అట్లా కాకుండా ఎనెక్సర్‌లో రాసుకొస్తారు. మెయిన్ హెడ్డింగ్‌లో అదే రాష్ట్రానికి ఇచ్చేటటువంటి నిధుల జాబితాలో మేబీ కొంత ఇస్తారనుకుంటున్నాను నేను. హ్మ్. వాస్తవంగా ఇంతకు ముందే మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ప్రాంతానికి కొంత కేటాయింపు ఉంది. హ్మ్. అందులో 2000 కోట్లు ఇచ్చారు. హుహు. 2000 కోట్లు నేరుగా ఇచ్చారు. ఇంకో 1000 కోట్లేమో ఈ పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఇచ్చారు. 3000 హ్మ్. కోట్లు. హ్మ్. హ్మ్. అట్లాగే అమరావతికి సంబంధించి దాన్నేమంటారు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా డబ్బులిచ్చారు. హ్మ్. అవి కూడా వాడేసుకున్నారు గానీ సిటీనే కట్టలేదు అక్కడ. హుహు. ఇప్పుడు అది స్మార్ట్ సిటీ కిందన ఇస్తారా ఏదైనా పక్కన పెడితే, హ్మ్. ప్రాక్టికల్‌గా కేంద్రం నుంచి ఇప్పటికిప్పుడు ఇస్తారని నేను అనుకోను. హ్మ్. బడ్జెట్‌లో చూపించిస్తారని నేను అనుకోను. హ్మ్. సెపరేట్‌గానే ఇస్తారు. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అడిగితే రెవెన్యూ లోటుది హ్మ్. విడిగా ఇవ్వలా 10,000 హ్మ్. కోట్లు. హ్మ్. హ్మ్. అట్లాగే ఏదన్నా ఇవ్వచ్చు. హుహు. ఆ హ్మ్. రోజున మాత్రం బడ్జెట్‌లో సాధారణంగా మనకు అన్ని పార్టీలోళ్ళు బూతులు తిట్టొచ్చు కూడా. ఏం అదే. రాలేదు చూడండి అని చెప్పి ఈవెన్ అప్పుడు హ్మ్. తెలుగుదేశం వీళ్ళు కూడా విమర్శిస్తారని చూడాలి. హ్మ్. కాకపోతే నేననుకో ఇక్కడేంటి చెప్పినటువంటిది ఫస్టు జరగాల్సింది ప్రభుత్వపరమైనటువంటి భవనాలు 3 వచ్చేసినియి. అవును. మిగతాయి కావాల్సినటువంటి ఏంటి అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే పూర్తి చేయటం. హ్మ్. అయి నాకు తెలిసి 3-6 నెలల్లో చేసేయొచ్చు. హ్మ్. పెద్ద కష్టం కాదు. హ్మ్. దానికి భారీ బడ్జెట్